హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది హౌస్ వైరింగ్. మనం కొత్తగా పైప్ లైన్ వేసి ఏ విధంగా వేయాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకునే వాళ్ళకి ఏ మెటీరియల్ ఎక్కడ వాడాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే పైకి మనకి ఫ్యాన్కి అనేది ఇచ్చాము. ఇక్కడ ఏంటంటే కింద మనము బెడ్ దగ్గర బోర్డు అనేది 8 మోడ్ల బోర్డు అనేది వేసాము. ఇక్కడ వచ్చి మనకి 2 మోడ్లర్ సీలింగ్ చేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా పైకి డ్రాప్ అనేది దించడం జరిగింది. సీలింగ్ వైర్లు వచ్చినప్పుడు బోర్డులోకి సింగిల్ పైప్ వేస్తే వైర్లు అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ 2 పైపులు అనేది వేసి ఇలా రన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి మనకి అటక మీద ఇన్వర్టర్ పెట్టుకోవడం కోసం మనం 6 మోడ్ల బోర్డు అనేది పెట్టడం జరిగింది. అలా కిందకు వచ్చి ఇది మనం కిచెన్లోకి వెళ్ళింది. ఇక్కడ ఏంటంటే మనకి పిల్లర్ అడ్డు రావడం వల్ల డ్రాప్ అనేది ఇలా బయట సైడ్ తీసుకెళ్ళి వైరింగ్ అనేది లాగడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు కిచెన్లో ఇక్కడ డ్రాప్ 3 బాక్స్ వేసాం కదా. ఇక్కడ ఏంటంటే అడ్జస్ట్ ఫ్యాన్ కోసం ఇలా ఫిట్ చేసి ఇక్కడ 8 మోడ్ల బోర్డు వేసాం. పైన లైట్ కోసం ఒక మనం 1 వే బాక్స్ వేసాం. ఇక్కడ టీవీ కబోర్డు ఇక్కడ వచ్చి మనకి 4 మోడ్ల బోర్డు వేయడం జరిగింది. ఇక్కడ మన టీవీ కబోర్డ్ ఉంది కాబట్టి దానికి పైప్ లైన్ కిందకి వేసాము. అది బోర్డు పెట్టినప్పుడు పైప్ లైన్ డ్రాప్ కిందకి దించడం జరుగుతుంది. 2 మోడ్లర్ లైట్ కోసం సెట్ చేసాం. ఏ విధంగా ఇక్కడ మనకి సీలింగ్ హాల్లో అనేది డబుల్ పైప్ అనేసి పాయింట్ వేసాం. ఇక్కడ బోర్డు ఫిట్ చేయడానికి వీల్లేదు కాబట్టి ఏంటంటే ఇక్కడ బోర్డు ఇలా అడ్డుగా అనేది పెట్టి మనం ఈ విధంగా అనేది పెట్టడం జరుగుతుంది. ప్లేస్ లేవడం వల్ల అలా చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనం మెయిన్ వైర్స్ మీటర్ నుంచి వచ్చే వైర్లు కాబట్టి ఎక్కువగా వస్తాయి కాబట్టి దానికోసం డబుల్ పైప్ లైన్ అనేది వేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మనం డీవీ దగ్గర పైన మన వైర్లు లూప్లు అనేది కొంచెం ఉండడం కోసం ఏంటంటే 8 మోడ్ల బోర్డు వేసి ఇక్కడ మనం 12 డీవీ అనేది సెట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం ఏంటంటే డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్